కొన్ని లక్షల మంది దాహాన్ని తీర్చినందుకు గాను ఈ పురాతన బావికి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఇలా చెత్త చెదారంతో నింపేసి దీని ఊపిరి ఆపేయడం నిజంగా చాలా బాధేస్తుంది. ఒకప్పుడు నీటి కోసం ఈ బావి వైపు ఆశగా చూసిన కళ్ళు ఇప్పుడు కరెంటు బోర్లు రాగానే కనీసం తల తిప్పి దీని వైపు చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ బావి మన తల్లి లాంటిది. మన తల్లి ఎలాగైతే మనల్ని చిన్నప్పటి నుంచి పాలు ఇచ్చి పెంచిందో, ఈ బావి కూడా తరతరాలుగా తన నీటితో మన దాహాన్ని తీరుస్తూ ఈ భూమిపై మనల్ని జీవించేలా చేసింది. ఇది కూలిపోతే కేవలం ఒక బావి పోయినట్టు కాదు, మీ ఊరి చరిత్ర, మన పూర్వీకుల జ్ఞాపకం శాశ్వతంగా కనుమరుగవుతుందని తెలుసుకోండి. మన పూర్వీకులు మనకు ఈ బావిని జాగ్రత్తగా అందించారు. ఇప్పుడు మనం ఈ బావిని శుభ్రంగా జాగ్రత్తగా మన రేపటి తరానికి అందించకపోతే చరిత్రహీనులమవుతాం. మా పూర్వ సంపద రక్షక సేన టీం తో వచ్చే మే 24వ తేదీ ఆదివారం రోజున ఈ బావిని శుభ్రం చేసి మళ్ళీ దీనికి పూర్వ వైభవాన్ని అందించడానికి వస్తున్నాం. దయచేసి ఆ రోజు మీకు ఏ పని ఉన్నా వాయిదా వేసుకొని మాతో చేయగలపండి. మన వారసత్వ సంపదను కాపాడి భావి తరాలకు జాగ్రత్తగా అందిద్దాం. సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా, వీటి విలువ తెలియని కొంతమంది మూర్ఖులు పనికి మాలిన కారణాలతో మన పురాతన ఆలయాలను కూల్చేస్తున్నారు, వాటి స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజులా మారి మన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు నిద్రపోతూనే ఉంటావు సోదరా? తక్షణమే మేలుకో. మన పూర్వీకులు నిర్మించిన పురాతన ఆలయాలు, కోనేరులు, బావులు ఇలా ఎవరు పట్టించుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక నడుం బిగించండి సోదరా. ఈ బావి నంద్యాల జిల్లాలోని సంజామల మండలంలో ఉన్న రామిరెడ్డిపల్లె అనే గ్రామంలో ఉంది. ఈ బావిని శుభ్రం చేయడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరైనా రావాలనుకుంటుంటే మరింత సమాచారం కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. శుభ్రం చేయడానికి వచ్చే వారందరికీ రామిరెడ్డిపల్లె టీడీపీ నాయకులు మద్దిలేటి రెడ్డి గారు టిఫిన్ మరియు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. 24వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.